అందరికీ నమస్కారం. ఈరోజు కథ కనువిప్పు. రచించిన వారు వరలక్ష్మి గారు. రాత్రి 8 గంటలవుతోంది. నగరంలోని ఒక ఖరీదైన రెస్టారెంట్ బ్యాంక్వెట్ హాల్ విద్యుత్ దీపాల వెలుగులో జిగేల్మంటోంది. ప్రకాష్ ఆఫీస్కి సంబంధించిన పార్టీ అది. హాల్ అంతా అతని కొలీగ్స్, వాళ్ళ కుటుంబ సభ్యులతో కోలాహలంగా ఉంది. ఒక పక్కన ప్రకాష్ తన బాస్ మరికొంతమంది స్నేహితులతో నిలబడి చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని పెద్ద పెద్దగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వాళ్ళకి కాస్త దూరంగా ఒక మూల ఉన్న టేబుల్ దగ్గర అతని భార్య అంజలి ఒంటరిగా కూర్చునుంది. ఆమె కట్టుకున్న లేత గులాబీ రంగు పట్టుచీర ఆమెకు చాలా అందంగా అమరింది. కానీ ఆమె కళ్ళలో మాత్రం ఏదో తెలియని బెరుకు, బిడియం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలంటేనే అంజలికి ప్రాణం పోయినట్లుంటుంది. అక్కడ ఉన్నవాళ్లంతా మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుంటే, పల్లెటూరిలో పుట్టి పెరిగి తెలుగు మీడియంలో చదువుకున్న తనకు ఎక్కడ పొరపాటు దొర్లుతుందో, అందరి ముందు తన భర్త పరువు ఎక్కడ తీస్తానో అన్న ఆందోళన ఆమెను ఆ కుర్చీకే కట్టేసింది. అప్పుడే ప్రకాష్ తన బాస్ని, స్నేహితులను తీసుకొని అంజలి కూర్చున్న టేబుల్ వైపు నడుచుకుంటూ రావడం ఆమె గమనించింది. ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. భయంతో చేతులు అప్రయత్నంగా చీర కొంగును గట్టిగా పట్టుకున్నాయి. అతను వాళ్ళని తీసుకొని అంజలి దగ్గరకు రాగానే ఆమె కంగారుగా కుర్చీలోంచి లేచి నిలబడింది. సార్, తను నా భార్య అంజలి అంటూ ప్రకాష్ పరిచయం చేయగానే బాస్ శర్మ నవ్వుతూ, హలో అంజలి గారు, నైస్ టు మీట్ యూ అంటూ మర్యాదగా ఇంగ్లీష్లో పలకరించాడు. అంజలికి ఆ మాటలు అర్థమైనా తిరిగి ఏమని సమాధానం చెప్పాలో త్వరగా తట్టక చేతులు కట్టుకొని కేవలం తల ఊపుతూ చిన్నగా నవ్వింది. అంజలి అలా బిత్తరపోయి సైలెంట్గా ఉండిపోవడం చూసి ప్రకాష్కి ఎక్కడలేని చిరాకొచ్చింది. తన స్థాయి ఎక్కడ తగ్గిపోతుందో అన్న భయంతో అందరి ముందు గట్టిగా నవ్వుతూ, అదేంటంజలి, సార్ విష్ చేస్తుంటే ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయావు? ఓ సారీ సార్, తనకి ఇంగ్లీష్ రాదు. పల్లెటూరి వాతావరణం నుండి వచ్చింది కదా, ఈ సిటీ కల్చర్కి అలవాటు పడ్డానికి ఇంకా టైం పడుతుంది. అయినా ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకొని ఏ కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతుందిలేండి. ఇంట్లో పనులు చేసుకుంటూ టీవీ సీరియల్స్ చూడ్డానికి ఇంగ్లీష్ ఎందుకు చెప్పండి అని వెటకారంగా అన్నాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కొలీగ్స్ అంతా ఒక్క క్షణం ఇబ్బందిగా మొహాలు చూసుకున్నారు. అంజలి గుండెలో ఎవరో కత్తి దించినట్లు అనిపించింది. అవమానంతో ఆమె కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. కానీ అందరి ముందు ఏడిస్తే తన భర్త పరువు ఇంకా పోతుందని భయపడి పెదవి కొరుకొని ఆ కన్నీళ్లను అక్కడే దిగమింగుతూ భారంగా తలదించుకుంది. ఆమె అలా తలదించుకోగానే మిస్టర్ శర్మ ముఖంలో చిన్న అసంతృప్తి కనిపించింది. ఆయన నవ్వుతూనే ప్రకాష్కి చురుక్కుమనేలా ఇలా బదులిచ్చాడు. ప్రకాష్, ఒక మనిషి స్థాయిని వాళ్ళు మాట్లాడే భాషను బట్టి ఎప్పుడూ డిసైడ్ చేయలేము. అంజలి గారికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ మీ ఇల్లు ఎలా నడపాలో, మీ బాధ్యతలు ఎలా పంచుకోవాలో ఆమెకు బాగా తెలుసు. ఆఫీస్లో నువ్వంత టెన్షన్ ఫ్రీగా పనిచేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావంటే ఇంట్లో ఆవిడ నీకు ఇస్తున్న సపోర్ట్ వల్లే కదా, ఆ విషయం మర్చిపోకు అని చాలా హుందాగా చెప్పి అంజలి వైపు తిరిగి 2 చేతులు జోడించి నమస్తే అమ్మా అని ఎంతో గౌరవంగా పలకరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శర్మగారి మాటలకు ప్రకాష్ ముఖం అవమానంతో కందిపోయింది. తన భార్యను అందరి ముందు తక్కువ చేసి తాను గొప్పగా ఫీల్ అవ్వాలనుకున్నాడు. కానీ తన బాస్ ఆమెకు గౌరవమిచ్చి తననే పరోక్షంగా తప్పుపట్టడం ప్రకాష్ ఈగోను దారుణంగా దెబ్బతీసింది. ఆ కోపంతో పార్టీ ముగిసేంత వరకు అతను అంజలి వంక కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం భోజనం దగ్గర కూడా ఆమెను పిలవకుండా తన స్నేహితులతో వేరే టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పార్టీ పూర్తయ్యాక ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. కారు స్టార్ట్ చేసిన క్షణం నుండి ప్రకాష్ లోపల దాగిన అసహనం కట్టలు తెంచుకుంది. స్టీరింగ్ని గట్టిగా గుద్దుతూ, నీకసలు బుద్ధుందా అంజలి? ఏ నోట్లో నాలుక లేదా? ఎవరో వింత మనిషిని చూసినట్టు ఆ దొంగ చూపులొకటి. ఇంగ్లీష్ రాకపోతే పోని, కనీసం ఒక నవ్వు నవ్వి నమస్తే అని చెప్పడానికి ఏమొచ్చింది నీకు రోగం? ఈరోజు నా పరువు మొత్తం తీసి రోడ్డున పడేశావు. నా బాస్ ముందు నన్ను వెధవని చేసి నువ్వు మాత్రం బాగానే సింపతి కొట్టేశావు. నా కొలీగ్స్ అందరి ముందు ఆయన నాకు క్లాస్ తీసుకుని వెళ్ళాడు, కేవలం నీ వల్ల. 10 మందిలో ఎలా నడుచుకోవాలో కూడా తెలీదు. అసలు నేను ఈ పార్టీకి తీసుకురావడం నాది బుద్ధి తక్కువ. ఇంట్లో పని చేసుకుంటూ పడుండాల్సిన దాన్ని నా పక్కన నిలబెట్టుకుంటే ఇలాగే పరువు పోతుంది అంటూ కరుకైన మాటలతో ఆమెను గుచ్చి గుచ్చి అడిగాడు.
చీకట్లో కారు అద్దం గుండా బయటకు చూస్తున్న అంజలి అతని మాటలకు బదులు చెప్పలేక తనలో తాను కుమిలిపోతూ నిశ్శబ్దంగా రాలుతున్న కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకుంటూ అలాగే ఉండిపోయింది. కారు అపార్ట్మెంట్ సెలార్లోకి చేరుకోగానే ప్రకాష్ విసుగ్గా డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అంజలి నెమ్మదిగా కార్ దిగి అతని వెనకే లిఫ్ట్ ఎక్కింది. ఆ చిన్న లిఫ్ట్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దం అంజలిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫ్లాట్ తలుపు తీయగానే ప్రకాష్ తన కోట్ తీసి సోఫా మీద విసిరేసి కార్ తాళాలు టీపాయ్ మీద కోపంగా గిరాటేశాడు. అంజలి ఏమీ మాట్లాడకుండా నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్ళబోతుంటే ప్రకాష్ గొంతు మళ్ళీ వినిపించింది. ఏంటి అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నావు? ఇక్కడ నా పరువు పోయి నేను రగిలిపోతుంటే అసలు నీకేమీ పట్టనట్టు ఉంది. రేపొద్దున ఏ మొహం పెట్టుకొని నేను ఆఫీస్కి వెళ్ళాలి? నా కొలీగ్స్ అందరూ నా వెనక నన్ను చూసి ఎంత నవ్వుకుంటారో తెలుసా? నీకేం, నేను సంపాదించి తెచ్చే డబ్బుతో ఈ ఏసీ ఇంట్లో దర్జాగా కూర్చొని తింటావు. 10 మందిలో నాకున్న స్టేటస్ ఏంటో, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నీకేం తెలుస్తుంది? కనీసం నా పక్కన నిలబడే స్థాయి కూడా లేదు నీకు అని సూటిపోటి మాటలతో మళ్ళీ మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న అంజలి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి ప్రకాష్ కళ్ళలోకి చూసింది. ఆమె కళ్ళలో అప్పటిదాకా ఉన్న భయం మాయమై లోతైన ఆవేదన కనిపించింది. మీ పరువు తీయాలని నేనెప్పుడూ అనుకోలేదండి. నాకు అలవాటు లేని వాతావరణం. వాళ్ళంతా అలా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఒక్కసారిగా భయం వేసి కంగారు పడ్డాను అంతే. అంత మాత్రాన నేనే పని చేయకుండా ఇంట్లో ఊరికే కూర్చొని తింటున్నానని దెప్పి పొడవకండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి మీరు పడుకునేదాకా ఈ ఇంటిని మిమ్మల్ని చూసుకోవడం కూడా ఒక బాధ్యతే కదా అని చాలా నెమ్మదిగా కానీ లోపలి బాధంతా ఆ మాటల్లోనే తెలిసేలా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తన మాటకు ఎదురు చెప్పని భార్య ఈరోజు తన కళ్ళలోకి చూసి అలా ధైర్యంగా అడిగేసరికి ప్రకాష్ ఈగో మరింత దెబ్బతిని ఏమీ మాట్లాడలేక అక్కడే నిలబడిపోయాడు. ఆ రాత్రి ప్రకాష్ అహంకారం అతన్ని అంజలి దగ్గరికి వెళ్ళనివ్వలేదు. తన మాటకు ఎదురు చెప్పిందన్న కోపంతో హాల్లోని సోఫాలోనే దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. బెడ్రూంలో ఒంటరిగా ఉన్న అంజలికి కంటి మీద కునుకులేదు. ఒకప్పుడు ఇదే ప్రకాష్ తన పల్లెటూరి స్వభావాన్ని చూసి ఎంతగానో మురిసిపోయేవాడు. పెళ్లైన కొత్తలో తను పట్టుచీర కట్టుకొని వస్తే, నా అదృష్టం కొద్దీ దొరికావే అంజలి. ఈ సిటీ అమ్మాయిల్లో లేని స్వచ్ఛత నీ నవ్వులో ఉంది అని ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమగా చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కానీ ఈ 3 ఏళ్లలో అతని హోదా, ఈ సిటీ కల్చర్ అతని కళ్ళు కప్పేశాయి. రాత్రంతా ఏడుస్తూనే గడిపిన అంజలి ఉదయం 6 గంటలకే లేచి తన మనసులోని బాధను పక్కన పెట్టి మళ్ళీ తన పనుల్లో పడిపోయింది. ప్రకాష్కి ఇష్టమైన ఫిల్టర్ కాఫీ కలిపి సోఫాలో నిద్రపోతున్న అతని పక్కన స్టూల్ మీద పెట్టింది. ఆ తర్వాత అతని బట్టలు ఇస్త్రీ చేసి వంట పూర్తి చేసింది. ప్రకాష్ నిద్రలేచి స్నానం చేసి ఆఫీస్కి రెడీ అయ్యాడు. కంగారుగా షూస్ వేసుకుంటున్న అతని దగ్గరికి అంజలి నెమ్మదిగా వెళ్ళి లంచ్ బాక్స్ ఇస్తూ, రాత్రి కూడా సరిగ్గా తినలేదు కదా, మీకు ఇష్టమని బెండకాయ ఫ్రై చేసి బాక్స్లో పెట్టాను, మధ్యాహ్నం టైంకి తినండి అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది. కానీ ప్రకాష్ కళ్ళలో ఏమాత్రం కనికరం లేదు. ఆమె చేతిలోంచి బాక్స్ విసుగ్గా లాక్కుంటూ, నేనెప్పుడు తినాలో నాకు తెలుసులే, నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు. రాత్రి అందరి ముందు నా పరువు తీసింది చాలక ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రేమ ఉన్నట్టు నాటకాలొకటి అని విదిలించుకొని కనీసం ఆమె వంక కూడా చూడకుండా దబదబా అడుగులు వేసుకుంటూ కారెక్కి వెళ్ళిపోయాడు. అంజలి గుమ్మం దగ్గరే నిలబడి అతను వెళ్ళిన వైపే చూస్తూ శూన్యంలో కలిసిపోయిన తన ప్రేమను తలుచుకొని నిట్టూర్చింది. ప్రకాష్ ఆఫీస్కి చేరుకున్నాడు. కానీ అతని మనసులో ఇంకా రాత్రి జరిగిన సంఘటనే తిరుగుతోంది. ఆ రోజు ఆఫీస్లో అతనికి చాలా ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉంది. ఆ కాంట్రాక్ట్ దక్కితే ప్రకాష్కి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ రావడం ఖాయం. నేరుగా తన క్యాబిన్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఫైల్ కోసం బ్యాగ్ ఓపెన్ చేశాడు. కానీ బ్యాగ్లో ఫైల్ లేదు. ప్రకాష్ గుండె ఒక్కసారిగా జారిపోయినంత పనైంది. రాత్రి ఇంటికి రాగానే కోపంతో కారు తాళాలతో పాటు ఆ ఫైల్ని కూడా హాల్లో టీపాయ్ మీద విసిరేసినట్టు అతనికి అప్పుడు గుర్తొచ్చింది. ఉదయం అంజలి మీద అరుస్తూ కంగారుగా బయలుదేరే క్రమంలో దాన్ని బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాడు. సరిగ్గా అప్పుడే ఆఫీస్ అటెండర్ వచ్చి, సార్, క్లయింట్స్ వచ్చేశారు, శర్మ గారు మిమ్మల్ని వెంటనే కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మంటున్నారు అని చెప్పాడు.
ప్రకాష్కు ఏసీలో కూడా చెమటలు పడ్డాయి. ఆ ఫైల్ లేకుండా మీటింగ్కి వెళితే బాస్ ముందు పరువు పోవడమే కాకుండా ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. చేతులు వణుకుతుండగా జేబులోంచి ఫోన్ తీసి అంజలికి కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే, అంజలి, హాల్లో టీపాయ్ మీద నా ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది చూడు. ఆ ఫైల్ నాకిప్పుడు చాలా అవసరం. క్యాబ్ మాట్లాడుకొని వెంటనే ఆఫీస్కి తీసుకురాగలవా ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగాడు. అప్పుడు అవతల నుండి అంజలి చాలా ప్రశాంతంగా, మీరు కంగారు పడకండి, నేనిప్పుడే మీ ఆఫీస్కి వచ్చాను, రిసెప్షన్లో ఉన్నాను, ఫైల్ నా దగ్గరే ఉంది, కిందకి రండి అని చెప్పింది. ఆ మాట వినగానే ప్రకాష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నువ్వు ఆఫీస్కి వచ్చావా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవునండి, మీరు వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు టీపాయ్ మీద ఈ ఫైల్ కనిపించింది. మీరు చాలా రోజులుగా ఈ మీటింగ్ గురించి టెన్షన్ పడుతున్నారు కదా. ఈ ఫైల్ మీకు అవసరమేమో, ఇది లేకపోతే ఆఫీస్లో మీరెక్కడ మాట పడాల్సి వస్తుందో అని భయమేసింది. అందుకే వెంటనే ఓ ఆటో మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేశాను అంది అంజలి. ఉదయం తనంత దారుణంగా అవమానించి హీనంగా మాట్లాడినా ఆమె ఆ మాటలేమీ మనసులో పెట్టుకోలేదు. పైగా తన భర్తకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని తల్లడిల్లిపోయి సిటీ ట్రాఫిక్ అంటేనే వణికిపోయే ఆ పల్లెటూరి అమ్మాయి ఒంటరిగా ఆఫీస్ దాకా ధైర్యం చేసి వచ్చింది. రాత్రంతా తన పరువు తీసిందని నిందించిన అదే భార్య ఇప్పుడు 10 మందిలో తన పరువు నిలబెట్టడానికి ఆఫీస్ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. అంజలి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, తన అహంకారం ఎంత గుడ్డిదో ప్రకాష్కు ఆ క్షణంలో కళ్లకు కట్టినట్టు అర్థమైంది. ప్రకాష్ ఫోన్ కట్ చేసి గబగబా క్యాబిన్ తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్న ఆ 2 నిమిషాలు అతనికి ఒక యుగంలా అనిపించాయి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి చేరుకోగానే వేగంగా అడుగులు వేసుకుంటూ ఆఫీస్ రిసెప్షన్ వైపు నడిచాడు. ఆ ఖరీదైన కార్పొరేట్ ఆఫీస్ లాబీలో సూట్లు బూట్లు వేసుకున్న వందలాది మంది ఉద్యోగుల మధ్య అంజలి ఒక మూల ఉన్న సోఫాలో ముడుచుకొని కూర్చొనుంది. ఆటోలో సిటీ ట్రాఫిక్ను దాటుకొని రావడం వల్ల ఆమె ముఖాన చెమటలు పట్టి ఉన్నాయి. అంత పెద్ద బిల్డింగ్, ఆ చుట్టూ ఉన్న హడావుడి చూసి ఆమె కళ్ళలో మళ్ళీ నిన్న రాత్రి పార్టీలో కనిపించిన అదే పల్లెటూరి బెరుకు కనిపిస్తోంది. కానీ చేతిలో ఉన్న ఆ ప్రాజెక్ట్ ఫైల్ని మాత్రం ఎవరో లాక్కుంటారేమో అన్నట్లు 2 చేతులతో గట్టిగా పట్టుకొని గుండెకు ఆనించుకొని ఉంది. అటుగా వస్తున్న ప్రకాష్ను దూరం నుండే గమనించిన అంజలి వెంటనే కంగారుగా సోఫాలోంచి లేచి నిలబడింది. ప్రకాష్ ఆమె దగ్గరకు వెళ్లేసరికి అతని అడుగులు బరువెక్కాయి. దగ్గరికి వెళ్ళగానే అంజలి ఎంతో జాగ్రత్తగా ఆ ఫైల్ను అతని చేతికి అందిస్తూ, ఇదిగోండి, పేపర్లు ఎక్కడ నలిగిపోతాయో అని ఆటోలో కూడా పక్కన పెట్టకుండా చేతిలోనే పట్టుకొనొచ్చాను. మీ మీటింగ్కి టైం అవుతున్నట్లుంది, మీరు కంగారు పడకుండా త్వరగా వెళ్ళండి అని చాలా మృదువుగా చెప్పింది. ఆమె మాటల్లో ఉదయం జరిగిన గొడవ తాలూకు కోపం కానీ నిష్ఠూరం కానీ ఏ కోసానా లేవు. కేవలం తన భర్త పట్ల ఒక బాధ్యత, శ్రద్ధ మాత్రమే ఉన్నాయి. ఆమె కళ్ళలోకి చూసి ఒక్కసారి సారీ చెబుదామని ప్రకాష్ పెదాలు విప్పాడు. కానీ అహంకారం అడ్డుపడిందో ఏమో గొంతు పెగల్లేదు. అంజలి కూడా అతని నుండి ఎలాంటి కృతజ్ఞతను ఆశించకుండా నెమ్మదిగా వెనుదిరిగి ఆఫీస్ గాజు తలుపుల వైపు నడవడం మొదలుపెట్టింది. ఆమె వెళుతున్న వైపే చూస్తూ చేతిలో ఉన్న ఫైల్ని గట్టిగా పట్టుకొని అలాగే నిలబడిపోయాడు ప్రకాష్. భారంగా అడుగులు వేసుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్ తలుపు తీసుకొని లోపలికి వెళ్లేసరికి క్లయింట్స్తో పాటు బాస్ శర్మ గారు కూడా అతని కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రకాష్ లోపలికి రాగానే శర్మ గారు చిరునవ్వుతో, కమాన్ ప్రకాష్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రజెంటేషన్ అంటూ ఆహ్వానించారు. ప్రకాష్ తన చేతిలో ఉన్న ఫైల్ తెరిచి ప్రొజెక్టర్ ఆన్ చేసి మీటింగ్ మొదలుపెట్టాడు. ప్రాజెక్ట్ ప్లాన్స్, లెక్కలన్నీ చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. క్లయింట్స్ ముఖాల్లో అతని పనితనం పట్ల పూర్తి సంతృప్తి కనిపిస్తోంది. కానీ ప్రకాష్ లోపల మాత్రం ఎప్పుడూ లేని ఒక వింతైన అలజడి. ప్రజెంటేషన్ ఇస్తున్నంతసేపు అతని కళ్ళ ముందు స్క్రీన్ మీద అక్షరాలు కనిపించడం లేదు, అంజలి ముఖమే కనిపిస్తోంది. 2 గంటల పాటు జరిగిన ఆ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా ముగిసింది. ఈ కాంట్రాక్ట్ మీకే ఇస్తున్నాం అని క్లయింట్స్ లేచి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు కాన్ఫరెన్స్ రూమ్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. శర్మగారు ప్రకాష్ భుజం తట్టి, ఎక్సలెంట్ వర్క్ ప్రకాష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ.
ఈ ప్రాజెక్ట్ మనకు దక్కడానికి క్రెడిట్ అంతా నీదే. నీ ప్రమోషన్‌కి ఇక తిరుగులేదు అని అందరి ముందు మెచ్చుకున్నారు. ఒకప్పుడు ఇలాంటి ప్రశంసలు వింటే ప్రకాష్ ఛాతీ గర్వంతో ఉబ్బిపోయేది. కానీ ఈరోజు అందరూ తనని పొగుడుతుంటే అతనికి ఏమాత్రం సంతోషంగా అనిపించలేదు. బదులుగా ఒక తీవ్రమైన అపరాధ భావం అతని గొంతు నులిమేస్తున్నట్లు అనిపించింది. అంజలి నిస్వార్థమైన ప్రేమ ఈ చప్పట్ల కన్నా, ఈ పదవి కన్నా ఎంతో విలువైందని అతనికప్పుడు అర్థమైంది. ప్రకాష్ కళ్ళు అతనికి తెలియకుండానే చెమర్చాయి. మీటింగ్ పూర్తయిన తర్వాత ఆఫీస్లో వాతావరణం అంతా పండగలా మారిపోయింది. కొలీగ్స్ అందరూ ప్రకాష్కు కంగ్రాట్స్ చెబుతూ లంచ్ పార్టీ అడుగుతున్నారు. కానీ ప్రకాష్ మనసు అక్కడ లేదు. అతని బుర్రలో ఒకటే ఆలోచన, అంజలి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఆమెను చూసి మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుదామా అన్న తపన అతనిలో మొదలైంది. సారీ సార్, నాకు కొంచెం హెడేక్గా ఉంది. హాఫ్ డే లీవ్ తీసుకొని ఇంటికి వెళ్తాను అని శర్మగారికి చెప్పి క్యాబిన్లోంచి హడావుడిగా బయటపడ్డాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తున్న దారిలో ప్రకాష్ మనసులో ఎన్నో ఆలోచనలు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడల్లా ఉదయం తాను అన్న పరుషమైన మాటలు చెవుల్లో మారుమోగుతూ అతన్ని కుంగదీస్తున్నాయి. అపార్ట్మెంట్ సెల్లార్లో కార్ పార్క్ చేసి లిఫ్ట్ ఎక్కి తన ఫ్లాట్ ముందు నిలబడ్డాడు. కాలింగ్ బెల్ నొక్కడానికి కూడా అతని వేలు వణికింది. తన తప్పు పూర్తిగా తెలుసుకున్న ఈ క్షణంలో ఏ ముఖం పెట్టుకొని ఆమె కళ్ళలోకి చూడాలి అన్న అపరాధ భావం అతన్ని ఆపేస్తోంది. గుండెను దిటవ చేసుకొని కాలింగ్ బెల్ నొక్కబోయి ఆగిపోయాడు. లోపల అంజలి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు అతనికి వినిపించాయి. ఏమ్మా అంజలి, బావున్నావా? అల్లుడుగారు ఎలా ఉన్నారు? నిన్న పార్టీకి వెళ్తామన్నావు కదా, అంతా బాగానే జరిగిందా? అంజలి మాట్లాడుతూ, అంతా చాలా బాగా జరిగిందమ్మా. మీ అల్లుడుగారు నన్ను ఎంతో గర్వంగా అందరికీ పరిచయం చేశారు. నా కోసం ఒక మంచి పట్టుచీర కూడా కొనిచ్చారు. అక్కడ అందరూ పెద్ద పెద్దవాళ్లున్నా ఆయన నా చేయి వదలకుండా నా పక్కనే ఉండి నన్ను చూసుకున్నారు. ఆ మాటలు విన్న ప్రకాష్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. రాత్రి తను అంతలా అవమానిస్తే అంజలి వాళ్ళ అమ్మ దగ్గర తన్ను ఎందుకు సమర్థిస్తోంది అన్న ఆలోచన వచ్చింది అతనికి. అవునా, సంతోషం తల్లి. మరి నీకు ఇంగ్లీష్ రాదు కదా, అక్కడ ఎవరైనా ఏమైనా అన్నారా? అంజలి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా నవ్వుతూ, ఎవరేమంటారమ్మా, ఆయన నన్ను ఎవరి ముందు తక్కువ చేయరు. నా భార్య పల్లెటూరి పిల్లైనా ఇంటిని చాలా బాగా చూసుకుంటుంది అని బాస్ ముందే చెప్పారు. నాకు ఇంగ్లీష్ రాకపోయినా ఆయన నా పక్కన ఉన్నారన్న ధైర్యంతో నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఆయన నా మీద చూపించే ప్రేమ ముందు ఆ చదువులు భాషలు ఏ పాటివి చెప్పు? ఆ మాటలు వింటుంటే ప్రకాష్కి తన గుండెని ఎవరో పిండేస్తున్నట్లు అనిపించింది. అతను ఆమెని నానా మాటలు అన్నా ఆమె మాత్రం తన తల్లి దగ్గర ప్రకాష్ గౌరవాన్ని కాపాడడం కోసం అబద్ధం చెబుతోంది. సరే తల్లి, అల్లుడుగారిని జాగ్రత్తగా చూసుకో. ఆయన నా ప్రాణమమ్మా. ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకోవడమే నా పని. ఆయన కొంచెం కోపంగా మాట్లాడినా అది నా కోసమే అని నాకు తెలుసు. ఆయన చదువుకున్నవారు కదా, నా పద్ధతులు నచ్చక అప్పుడప్పుడు తిడతారు. అంతేకాని మనసు మాత్రం వెన్నమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి అంజలి సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. దేవుడా, నా మీద ఆయనకి ఎప్పటికైనా ప్రేమ కలుగుతుందనే నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను అని తనలో తను అనుకుంటూ ఏడుస్తోంది. తలుపు బయట నిలబడి ఇదంతా వింటున్న ప్రకాష్ కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. తను దేన్నైతే స్టేటస్ అనుకొని గర్వపడ్డాడో అది ఆమె చూపించే ఈ నిస్వార్థమైన ప్రేమ ముందు ఎంత చిన్నదో అతనికి అప్పుడు అర్థమైంది. ఇంగ్లీష్ రాకపోయినా, పద్ధతులు తెలియకపోయినా ఒక మనిషిని ఎలా గౌరవించాలో, బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆమెకు తెలిసినంతగా తనకు తెలియదని గ్రహించాడు. నెమ్మదిగా కాలింగ్ బెల్ నొక్కాడు. అంజలి వెంటనే కన్నీళ్లు తుడుచుకొని డోర్ ఓపెన్ చేసింది. తలుపు తెరుచుకుంది. ఎదురుగా అంజలి. ఆమె ముఖాన విపరీతమైన అలసట కనిపిస్తోంది. కళ్ళ చుట్టూ ఏడ్చి ఏడ్చి ఏర్పడిన వలయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రకాష్ని ఆ అకాల సమయంలో ఊహించని అంజలి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా ఏమీ అడగకుండా సైలెంట్గా పక్కకి తప్పుకొని లోపలికి దారి ఇచ్చింది. ప్రకాష్ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. చేతిలో ఉన్న ఆఫీస్ బ్యాగ్ని, ఉదయం తాను విసురుగా ఆమె చేతిలోంచి లాక్కున్న లంచ్ బాక్స్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. ఆ బాక్స్ వైపు చూసిన అంజలికి అర్థమైంది. తాను ఎంతో ఇష్టంగా వండిన కూరను అతను ముట్టలేదని, ఉదయం నుండి పస్తున్నాడని.
లోపల తన మనసు గాయపడినా ఆ బాధను ఏమాత్రం బయటపడనివ్వకుండా పెదవులపై ఓ చిన్న చిరునవ్వును తెచ్చుకుంది. ఏంటండి, ఎప్పుడూ లేనిది ఆఫీస్ నుండి ఇంత త్వరగా వచ్చేశారు? మీటింగ్ బాగా జరిగిందా? ముఖం చూస్తుంటే బాగా అలసిపోయినట్లున్నారు. తలనొప్పిగా ఏమైనా ఉందా? అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ప్రకాష్ ఏం మాట్లాడలేక నేరస్తుల్లా తలదించుకొని నిలబడిపోవడం చూసి మళ్ళీ తనే మాట్లాడుతూ, బాక్స్ కూడా అలాగే తెచ్చారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు కదూ? సరే, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనండి. నేను మీకు ముందు వేడిగా కాఫీ కలిపిచ్చి ఆ తర్వాత తినడానికి ఏమైనా చేస్తాను అంటూ ఎంతో సహజంగా తన భర్త పట్ల అంతులేని ప్రేమను చూపిస్తూ వంటింట్లోకి వెళ్ళబోయింది. నిన్న రాత్రి నుండి అతను ఆమెను మాటలతో పొడిచి పొడిచి అవమానించినా కనీసం ఆ కోపం కానీ నిష్ఠూరం కానీ చూపించకుండా తన బాధను దిగమింగుకొని తన కోసం నవ్వుతూ మాట్లాడుతున్న ఆమెను చూసేసరికి ప్రకాష్ గుండె బరువెక్కింది. ఆమె చూపించే ఆ స్వచ్ఛమైన ప్రేమే ఇప్పుడతనికి తాను చేసిన తప్పుకు అతిపెద్ద శిక్షలా అనిపించి అప్రయత్నంగానే అతని కళ్ళలోంచి కన్నీళ్లు జలజల రాలాయి. వంటగదిలోకి వెళ్ళబోతున్న అంజలి చేయి పట్టుకొని ఆపాడు ప్రకాష్. ఆమె ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. ప్రకాష్ కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి. ఎప్పుడూ కోపంగా గర్వంగా ఉండే తన భర్త అలా కన్నీళ్లు పెట్టుకునేసరికి అంజలికి కంగారు అనిపించింది. తన బాధను మర్చిపోయి వెంటనే తన చీర కొంగుతో అతని కళ్ళు తుడుస్తూ, ఏంటండి, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? ఆఫీసులో ఏమైనా జరిగిందా అని భయంగా అడిగింది. ప్రకాష్ ఆమె చేతులను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నన్ను క్షమించంజలి. నేను చేసిన తప్పేంటో నాకిప్పుడే తెలిసొచ్చింది. నిన్న రాత్రి పార్టీలో నీకు ఇంగ్లీష్ రాదని అందరి ముందు నిన్ను అవమానించాను. పొద్దున్నే నువ్వు ప్రేమగా నా దగ్గరికి వచ్చినా కనీసం నీ మొహం కూడా చూడకుండా కసురుకొని వెళ్ళాను. నేను నిన్ను అంతలా అవమానించినా నువ్వేమీ మనసులో పెట్టుకోలేదు. నా మీటింగ్ ఎక్కడ పాడవుతుందో అని, నా పరువు పోకూడదని ఆ సిటీ ట్రాఫిక్లో భయపడుతూనే ఆఫీస్కి వచ్చావు చూసావా? అప్పుడే నాకు నా బుద్ధి తక్కువతనమేంటో అర్థమైంది. నా చదువు, నా ఉద్యోగం, నా డబ్బు ఇవే గొప్ప అనుకొని నా కళ్ళు మూసుకుపోయాయి. ఈరోజు మీటింగ్లో వాళ్ళంతా నన్ను మెచ్చుకుంటుంటే నాకు చాలా సిగ్గేసింది. ఆ గెలుపు నాది కాదంజలి. నీ నిస్వార్థమైన ప్రేమే నన్ను గెలిపించింది. నీ విలువ తెలియక ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టాను. అసలు నీ పక్కన నిలబడే అర్హత కూడా నాకు లేదు అంటూ ఆమె భుజం మీద తలపెట్టి చిన్నపిల్లాళ్లా ఏడ్చేశాడు. తన భర్త నోటి వెంట ఆ మాటలు వినేసరికి అంజలి కళ్ళలోంచి కూడా కన్నీళ్లు వచ్చాయి. అలా అనకండి. కోపంలో మీరేదన్నా అన్నా మీ మీద నాకున్న ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి? 10 మందిలో నా భర్త తలదించుకోకూడదనే నా ఆరాటమంతా. నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరున్నారు? నాకెలాంటి కష్టం వచ్చినా చూసుకునేది మీరే కదా! మీరు నా ప్రేమను గుర్తించారు. నా మనసు మీకు అర్థమైంది. అదే చాలండి నాకు అంటూ భర్తని ప్రేమగా హత్తుకుంది. కొద్దిసేపటికి ఆమెను నెమ్మదిగా తన నుండి దూరం జరిపి టేబుల్ మీద ఉన్న లంచ్ బాక్స్ వంక చూశాడు. లంచ్ బాక్స్ ఓపెన్ చేయకుండానే నేను తినలేదు అని ఇట్టే పసిగట్టేశావు. మరి నువ్వో? అని అడుగుతూనే వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ స్టవ్ మీద ఉన్న గిన్నెలు కనీసం ముట్టుకున్నట్లు కూడా లేవు. తన మీద బెంగతో అంజలి కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదని ప్రకాష్కు స్పష్టంగా అర్థమైంది. నేను తినలేదని నువ్వు బాధపడుతున్నావు. మరి నా కోసం చూస్తూ నువ్వు కూడా పొద్దున్నుండి ఏమీ తినకుండానే ఉన్నావు కదా. రా కూర్చో. ఈరోజు ఇద్దరం కలిసే తిందాం అంటూ ఆమె చేయి పట్టుకొని కుర్చీలో కూర్చోపెట్టాడు ప్రకాష్. అంజలి ఆశ్చర్యంగా చూస్తుండగానే ప్రకాష్ ఒక ప్లేట్లో అన్నం, తను ప్రేమగా వండిన బెండకాయ కూర పెట్టుకొని వచ్చాడు. కూరతో ఒక ముద్ద కలిపి ప్రేమగా అంజలికి తినిపించాడు. వాళ్ళకి పెళ్ళయి 3 ఏళ్లవుతున్నా ప్రకాష్ అలా తన చేత్తో అన్నం తినిపించడం అదే మొదటిసారి. అది చూసి అంజలి కళ్ళెమ్మట ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఆ రోజు వాళ్ళు తిన్నది కాస్త అన్నమే అయినా వాళ్ళ మనసులకు మాత్రం అది ఎంతో తృప్తినిచ్చింది. ఆ రోజు నుంచి ప్రకాష్ తీరు పూర్తిగా మారిపోయింది. తన భార్యకు ఇంగ్లీష్ రాదని, తను పల్లెటూరి అమ్మాయి అని అతను మళ్ళీ ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. తన స్టేటస్ కంటే తన భార్య చూపిస్తున్న ప్రేమే చాలా గొప్పదని అతనికి నిజంగా అర్థమైంది. ఆ తర్వాత నెల రోజులకి ఆఫీస్లో ప్రకాష్కి ఎప్పటినుండో రావాల్సిన ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ ఆఫీస్లో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఈసారి ప్రకాష్ తన భార్యని చాలా గర్వంగా ఆ పార్టీకి తీసుకువెళ్ళాడు.
అక్కడ అందరిలాగా మోడ్రన్ డ్రెస్ వేసుకోమని తను అంజలిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. తనకి ఎంతో ఇష్టమైన పట్టుచీరలోనే చాలా మురిపెంగా ఆ పార్టీకి తీసుకువెళ్ళాడు. బాస్ శర్మ గారితో పాటు తన ఫ్రెండ్స్ అందరికీ అంజలిని చూపిస్తూ, సార్, నిజం చెప్పాలంటే ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చిందంటే దానికి పూర్తి కారణం నా భార్యే. ఆ రోజు మీటింగ్కి కావాల్సిన మెయిన్ ఫైల్ నేను ఇంట్లోనే మర్చిపోతే తనే టైంకి ఆఫీస్కి వచ్చి నాకు ఆ ఫైల్ అందించింది. ఆ ఒక్క ఫైల్ వల్లే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. అందుకే ఈ సక్సెస్లో నాకంటే తనకే ఎక్కువ వాటా ఉంది సార్ అని అందరి ముందు చాలా గర్వంగా చెప్పాడు ప్రకాష్. నలుగురి ముందు తన భర్త అంత గౌరవంగా తన గురించి చెబుతుంటే అంజలి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ళు తన మనసు పడ్డ ఆవేదన అంతా ఆ ఒక్క క్షణంతో కరిగిపోయింది. అంతమంది చదువుకున్న వాళ్ల మధ్య తను ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి అన్న భయం ఆమెలో ఎక్కడా కనిపించలేదు. తన భర్త తన చేయి పట్టుకొని తన పక్కనే ఉన్నాడన్న ధైర్యం ఆమె మొహంలో ఒక కొత్త వెలుగును నింపింది. ఒకప్పుడు ప్రకాష్ అహంకారంతో ముక్కలవ్వాల్సిన ఆ కాపురం ఇప్పుడు ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని ఎంతో ప్రేమగా ముందడుగు వేసింది. ఇదంతా అంజలి ప్రేమ వల్లే సాధ్యమైంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది కేవలం ప్రకాష్ అంజలిల కథ మాత్రమే కాదు. మనలో చాలామంది ఒక మనిషి గొప్పతనాన్ని వాళ్ళు మాట్లాడే భాషను బట్టి, వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి అంచనా వేస్తుంటారు. ఇంగ్లీష్ వస్తేనే గొప్ప, సిటీలో ఉంటేనే స్టేటస్ అనుకోవడం చాలా పొరపాటు. చదువు, హోదా, డబ్బు ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ కష్టం వచ్చినప్పుడు మన పక్కన నిలబడే తోడు, వాళ్ళు మన మీద చూపించే నిస్వార్థమైన ప్రేమ, వీటికి ఏది సాటి రాదు. మీ జీవిత భాగస్వామిని నలుగురిలో ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకండి. వాళ్ళకి మీరే ధైర్యం ఇవ్వాలి. వాళ్ళ గౌరవాన్ని మీరే కాపాడాలి. అప్పుడే ఆ సంసారం సంతోషంగా ఉంటుంది. ఈ కథ మీ మనసుకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ వాళ్లకు షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మన తెలుగు ప్రేమ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.